పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్యశః యావత్ సర్వం పునర్లభ్యం న శరీరం పునః పునః పునర్విత్తం విత్తం ప్రేమ స్వరూపులారా, embodiments of love. ధనమును కోల్పోయినా ఏ విధమైనటువంటి ప్రయత్నమైనను చేసి తిరిగి ఆ ధనమును సంపాదించుకోవచ్చు. If money is lost, by making sincere effort, you can get it back. పునర్మిత్రం, మిత్రుడు మనల్ని వదిలిపోయినప్పుడు మరొక మిత్రునైనా కూడా మనం సంపాదించుకొని మిత్రత్వాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు. If your friend leaves you, you can have another friend and develop intimate friendship. పునర్భార్య, భార్యని మరణించిన మరొక వివాహమైన కూడా చేసుకొని తాను జీవించవచ్చు. Having lost the wife, one can get married again. పునర్యశః, భూమిని కోల్పోయినా తిరిగి కూడా మనం సంపాదించుకోవచ్చును. If the land is lost, you can gain it again. యావత్ సర్వం పునర్లభ్యం, ఈ గడిచిపోయినవన్నీ కూడాను తిరిగి మనకు లభ్యం కావచ్చును. All these that are lost with the passage of time can be regained. నా శరీరం పునః పునః, ఈ శరీరంను కోల్పోయినా తిరిగి మనం సంపాదించుకోలేము. When once the body is gone, you cannot get it. కనుక మానవుడు సమస్త సాధనలకు, సమస్త ప్రయత్నములకు, సమస్త విజయములకు ఈ దేహమే ప్రధానమైనటువంటిదిగా మనం విశ్లేషించాలి. Therefore we have to consider, for all spiritual pursuits, for all kinds of endeavors and attempts, body is the main thing. మానవ శరీరము ఎంతో ఉత్తమమైనటువంటిది. The body is very noble one. అనంత జీవరాశులలో అసంఖ్యాకములైనటువంటి యొక్క ప్రజల లోపల మానవత్వం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. Of all the living creatures in this world, the human life is rarest of all, noblest and most sacred. ఇట్టి సౌజన్య సౌశీల్యమైనటువంటి మానవ జన్మాన్ని ధరించడం అనేటువంటిది ఒక గొప్ప అదృష్టం. To have taken the vesture of the human body is the one of highest fortune. అయితే ఈ శరీరం నందు ఒక విచిత్రమైనటువంటి మనసు ఉన్నది. However, in this body, there is a mystery by way of the presence of the mind there. ఈ శరీరం నందు మనసు ఉన్నదనేటువంటి విషయము అందరికీ తెలుసు. Everyone knows the presence of the mind in the body. కానీ ఆ మనసు యొక్క చరిత్ర విచిత్రమైనటువంటిది అనేటువంటిది ఎవ్వరికీ తెలియదు. But no one knows the vagaries of the mind. ఇది కదలనట్టే ఉంటుంటుంది. It's not apparent, you don't see that. కానీ గాలి కంటే, కాంతి కంటే వేగంగా కదిలిపోతుంటుంది. But it runs faster than the air and the light. ఇటువంటి మనసు యొక్క తత్వాన్ని మానవుడు గుర్తించుకోవాలి. Man has to realize the nature of the mind. మానవుడు మరణించినప్పటికీ, జీవులు అనేక జన్మములు ఎత్తినప్పటికీ మనస్సు మాత్రం మారదు. One might take life after life repeatedly, but the mind అన్ని will జీవులు never ఎందుకు change. కూడాను ఈ మనస్సు కదులుతూనే వస్తుంటాయి.
In all of the creatures, we find the mind that wavers. ఈ మనస్సునకు అనేటువంటిది ఆయు ప్రమాణం లేదు. Mind has no lifespan or limitation. ఇది ఎప్పుడు కూడా యవ్వనంగానే ఉంటుంటాది మనస్సు. Mind is always youthful. ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు గుర్తించుకోవటం చాలా కష్టం. It's very difficult to know the true nature of the mind. అయితే ఈ మనస్సు ఎన్ని జన్మలెత్తినప్పటికీ మనసు మన వెంటనే ఉంటుంటాది. We take birth after birth and the mind necessarily follows. మనసుకు మరణం లేదు. Mind never dies. మనసుకు వయసు లేదు. Mind is beyond age. మనసుకు చింత లేదు. Mind has nothing. మనసుకు విచారం లేదు. No anxiety. మనసుకు ఆనందము లేదు. Nor bliss either. ఇవన్నీ కూడా కేవలం భ్రాంతులతో కూడినటువంటివి. These are only imaginations, illusions. ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు గుర్తించుకున్నప్పుడే తన తత్వాన్ని తాను గుర్తించుకున్నవాడు అవుతాడు. If one understands the nature of the mind, you will be knowing your own true self. యావత్ ప్రపంచమంతా కూడా ఒక గృహమే. The whole world is a home. సర్వ మానవులు కూడా ఒక కుటుంబమే. The humanity is one family. ఇందులో భిన్నత్వం అనేటువంటిది ఎక్కడా మనకు గోచరం కాదు. You don't find any trace of multiplicity there. మన తలపైన ఉన్నటువంటి ఆకాశం ఒక్కటే. There's only one space above your మన head. పాదముల కింద ఉన్నటువంటి భూమి ఒక్కటే. One earth below your feet. మనం పీల్చుకునే గాలి ఒక్కటే. The air is one the same. త్రాగే that we నీరు drink. ఒక్కటే. And the same water we drink. ఇటువంటి పరిస్థితి యందు భిన్నత్వం అనేటువంటి దాన్ని పెంచుకోవటం ఇది పెద్ద అజ్ఞానము. In this underlying principle of unity, to develop the spirit of diversity is foolishness. కనుకనే ఈ పంచభూతముల యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవత్వాన్ని మనం సార్థకంగా గావించుకుంటాం. In fact, our human life would be redeemed if we understand the underlying unity in these five elements. ఈనాడు మనం చేయవలసిన సాధన ఏమిటి? What spiritual path should we follow? శరీరమును, మనస్సును, వాక్కును పరిశుద్ధము గావించుకోవాలి. What we have got to do today is to purify our body, purity of the mind and also speech. ఈ దేహమును ఏ విధంగా మనం పవిత్రం గావించుకోవాలి? How to sanctify, make ఏ our విధమైన body మార్గంలో పరిశుద్ధం గావించుకోవాలి? sacred. In what way can we make it sacred? ఏదో నీరు సోపుతో మనం ఈ దేహాన్ని పరిశుద్ధం గావించుకోవటం కాదు. Not merely taking bath, washing it with water and soap. ఇది కేవలము భౌతికమైన, ప్రాకృతమైన, లౌకికమైన మార్గం మాత్రమే. This taking bath with water and soap is a physical worldly activity. కానీ నివృత్తి మార్గం నందు దీని పరిశుద్ధత మరొక రీతిగా ఉంటున్నది. But the purity in the inward trend is different altogether. సత్సంకల్పము చేత, With good thoughts, సద్భావముల చేత, good feelings, సత్కర్మ చేత, good actions, సదాచారం చేత good practices, దేహమును మనము పరిశుద్ధం గావించుకోవాలి. we can purify our body. ఇది ఏ నివృత్తి మార్గంలో పరిశుద్ధము. This amounts to purity in the inward part. ఏ పని చేసినప్పటికీ పవిత్రమైనటువంటి భావంతో మనం చేయాలి. You may do anything, but do it with sacred ఈ thought. శరీరంలో పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. Let the body travel in the sacred path. ఏది ఇది పరిశుద్ధం కాదనేటువంటి యొక్క గుర్తు నీకు తెలుస్తుందో అప్పుడే దీని నుంచి మరల్చాలి. When once you understand the path is impure, divert the path. కనుకనే పరిశుద్ధమైనటువంటి కర్మల చేత ఈ కాయమును మనం పరిశుద్ధం చేసుకోవాలి. By undertaking pure actions, you can make your body pure. ఇంకా మనస్సు, Then the mind. మనసును ఏ విధమైన మార్గంలో మనం పరిశుద్ధం చేయాలి? In what way can you purify the mind? చిత్తస్య శుద్ధయే కర్మః. ఈ కర్మ ద్వారా దేహం అయినప్పటికీ ఇంద్రియ నిగ్రహం చేత మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి. Though the actions are there intended for the body, by exercising the sense control, you can purify the ఈ mind. దశేంద్రియములు కూడాను పవిత్ర మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. Let us see that the 10 senses would travel in the sacred ఎక్కడ path. అపవిత్రం ఉన్నదో, ఎక్కడ అశుద్ధం ఉంటున్నదో అలాంటి దీంతో మనము పరిశుద్ధం చేసుకోవటం వీలు కాదు. Where there is unsacred thing, where is dirt and filth, it's not possible to be pure. కన్నులు చాలా ప్రధానమైనటువంటిది. Eyes are very important. సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
See no evil, see what is good. hear no evil, hear what is good. Hear no evil, hear what's good. Talk no evil, talk what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. Do no evil, do what is good. This is the way to God. This is the way to God. ఈ విధమైనటువంటి ఇంద్రియములను పరిశుద్ధం గావించుకోవాలంటే దీనికి పరిశుద్ధమైనటువంటి కర్మల్లో ప్రవేశపెట్టాలి ఇంద్రియాల్లో. In order to make the senses sacred, we should make use of them in a sacred way. కనుకనే ఇంద్రియ పరిశుద్ధమే నిజమైనటువంటి మనస్సు పరిశుద్ధము. The purity of the senses is the purity of the entire body. ఇంద్రియములకు మాస్టర్ మనస్సు. Mind is the master of the senses. కనుకనే ఈ మాస్టర్ మనం పరిశుద్ధం చేయాలంటే ఇంద్రియములు పరిశుద్ధంగా ఉంటుండాలి. If the mind is to be pure, the body has got to be pure. ఇంకా వాక్కును ఏ విధంగా పరిశుద్ధం చేయాలి? Talk, how is to be sacred? సత్యవాక్కు చేత పరిశుద్ధం చేయాలి. By speaking truth, you can ధర్మ make it pure. కార్యముల చేత పరిశుద్ధం చేయాలి. By righteous ప్రేమ activity, తత్వము చేత పరిశుద్ధం చేయాలి. by the principle of love. ధర్మము, సత్యము, ప్రేమ, శాంతి, ఈ 4 మార్గముల చేతనే మన వాక్కును పరిశుద్ధం చేసుకోవాలి. Your talk can be made sacred by undertaking righteous activity, by speaking truth, experiencing love and peace. మానవులకు శరీరం పుట్టిన తక్షణమే దాని వెంట వచ్చేటువంటిది అహం. The moment body is born, the one that follows immediately is aham. ఈ అహం అనేటువంటిది ఆత్మస్వరూపము. Aham is the form of Atma. ఆత్మకు పుట్టినటువంటిదే ఈ యొక్క అహం. Aham is born to this Atma. కనుకనే ఆత్మ నుంచి పుట్టినటువంటిది అహం. So, Atma is the origin for Aham. కనుక అహం అనేటువంటిది ఆత్మకు కుమారుడు. So, Aham is the son of Atma. ఇంకా అహం నుంచి పుట్టినటువంటిదే ఈ యొక్క మానవుని యొక్క మనస్సు. The mind is born to this Aham. కనుక ఆత్మకు ఈ మనస్సు గ్రాండ్ సన్. So, mind is the grandson of this Atma. ఈ మనసు నుంచి పుట్టినటువంటిదే వాక్కు. And this talk or the speech ఈ faculty వాక్కు is born of the ఆత్మకు mind. గ్రేట్ గ్రాండ్ సన్. So, this talk or speech faculty is the great grandson of Atma. ఆత్మ కుమారుడు అహం. So, Aham is the son of అహం Atma. కుమారుడు మనస్సు. Mind is the son of Aham. మనస్సు కుమారుడు వాక్కు. And the talk is the son of కాబట్టి mind. అహము, Aham, ఆత్మ, Atma, మనస్సు, mind, వాక్కు, And ఈ speech. 3 కూడా ఒక్క కుటుంబంతో కూడినటువంటివి. all the 3 belong to the same family. కనుక మన వాక్ అనేటువంటిది దైవ కుటుంబంతో చేరిందనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. We have to understand our talk or the speech faculty belongs to the divine family. మన మనస్సు అనేటువంటిది భగవంతునికి గ్రాండ్ సన్ అనేటువంటి ఒక విశ్వాసాన్ని మనం విశ్వసించుకోవాలి. We must have strong faith that the mind is the grandson of this Atma. మన అహం, నేను అనేటువంటి అహం అనేటువంటిది భగవంతుని యొక్క ప్రేమ పుత్రుడిగా మనం విశ్వసించాలి. Aham, the I, is the son of Atma, the born of love. కనుక ఈ ఆత్మకు కుమారుడు, ఆత్మకు మనుమడు, మునిమనుమడు, ఈ మనోవాక్కులు. Therefore, the son, grandson, and the great grandson of Atma ఈ are the విధమైన mind, సన్నిహిత speech. సంబంధ బాంధవ్యాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మానవుని యొక్క ఇంద్రియములు, మానవుని యొక్క జీవితము, మానవుని యొక్క నడత పవిత్రమైన జీవితాన్ని గడుపుతుంది. When once we understand this intimate relationship in this divine family, our senses, our mind would run accordingly in a కానీ sacred ఈనాటి way. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా కష్టతరంగా ఉంటుండాలి. We find it very difficult to exercise sense control. ఈనాటి మన చదువులు అభివృద్ధి కావటం చేత, Because of higher education today, తెలివితేటలు పెరగటం చేత, high intelligence, విజ్ఞానం మరింత అభివృద్ధి కావటం చేత advanced science, మానవుడు తన ఇంద్రియములు పూర్తి వశుడైపోతున్నాడు. man has succumbed to senses. మనసును ఏ విధంగా అరికట్టాలి అనేటువంటి విధి విధానాన్ని కూడాను తెలుసుకోలేకపోతున్నాడు. He doesn't know the technique to control the mind. కనుకనే క్షణమునకు మానవుడు భయభ్రాంతులతో జీవిస్తున్నాడు. Therefore, the life sojourn is spent in fear, moment to ఈ moment. భయం ఎక్కడి నుంచి వస్తుండాలి? Why fear? Where from? దోషములు ఉండినప్పుడే భయం మనలో ప్రవేశిస్తుంది. Where there is a mistake, there is fear. దోషములే లేకుండా భయములకు అవకాశమే లేదు. When there are no mistakes, there is no chance for fear. కనుక మన యొక్క రిలేషన్షిప్ అనేటువంటిది మనం మర్చిపోయినాము. We have forgotten the relationship. నా మనస్సు భగవంతుని యొక్క మనముడు అనేటువంటిది మనం మర్చిపోయినాము. We have forgotten the fact that the mind is the నా grandson of వాక్కు God. భగవంతుని యొక్క మునిమనముడు అనేటువంటిది మర్చిపోయినాము. I have forgotten the fact that the talk is the great grandson of God. నా అహము భగవంతుని యొక్క కుమారుడే అనేటువంటి సత్యాన్ని మర్చిపోయినాము. I have forgotten the fact that I am the very son of God.
కనుకనే మనం ఈ విధమైనటువంటి పెడమార్గమును పట్టడం చేతనే భయమైనటువంటిది మనలో ఆవించి అనేక రకమైనటువంటి దుఃఖములు గురి చేస్తుంది. Because of this wrong path in which we have been treading, we are fear-stricken, gripped in anxiety. దినదినమునకు పెరిగిపోయేటువంటి ఈ విజ్ఞానం చేత మానవత్వం పూర్తి కూడాను మాలిన్యమైపోతుండాలి. As the science and technology is increasing day by day, the human value is lost. కడపటికి మానవ జీవితం అనేటువంటిది కృత్రిమ జీవితంగా జీవిస్తున్నాడు. Human life has become artificial altogether. అన్నింటి ఎందుకు ఆర్టిఫిషియల్ గానే ఉంటుండాలి. There's artificial temperament. తినే తిండి మొదలుకొని త్రాగే నీరు వరకు కూడా ఆర్టిఫిషియల్ గానే ఉంటుండాలి. The food and the drink as well are artificial. తిండి తీర్థమే ఏమిటి? ఈ పంచభూతములే కూడాను ఆర్టిఫిషియల్ పంచభూతంగా తయారవుతున్నాయి. All the five elements have become artificial today. అంతా మాలిన్యమైపోతుండాలి. Everything is polluted. ఈ యొక్క పొల్యూట్ అయినటువంటి వల్ల మనస్సు కూడా చాలా పొల్యూట్ అయిపోతుంది. As all are polluted, mind is also polluted. మానవ జీవితమే ఒక మాలిన్యమైపోతుంది. Human life is polluted. మనమేమో సైన్స్ పెరిగిపోతుండాలి, దీనివల్ల మనం ఎంతో టెక్నాలజీ మనం పెంచుకుంటున్నాము అని భావిస్తున్నాము. We consider science is progressing, technology is advancing. కానీ సైన్స్ ఎంత పెరిగిపోతుందో సెన్స్ అంత తరిగిపోతుండాలి. With the advancement of science, senses are on the decline. కనుక మనం సైన్స్ పెరిగిందని మనం భావించుకుంటూ ఆనందిస్తున్నాం, కానీ మన మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం ఎంత తరిగిపోతుందని అనేటువంటిది ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు. We are happy with the progress and advancement in the field of science and technology, but we have forgotten the divinity latent, immanent మానవ in our జీవితమే life. ఒక కృత్రిమమైన జీవితంగా జరుగుతుండాలి. Human life has become artificial. ఏ విధమైనటువంటి యొక్క చింతలు కానీ, ఏ విధమైనటువంటి యొక్క భావం కానీ, ఏ విధమైనటువంటి అటాచ్మెంట్ కానీ పరిపూర్ణమైన ప్రేమతో కూడి ఉండలేదు. No thought, no feeling, no relationship has got the trace of love attached to it. ఒక్కొక్క పర్యాయం పిల్లల్ని చూస్తుంటే, తల్లి బిడ్డలు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే ఇది తల్లి కొడుక అనేటువంటి ఆశ్చర్యం వేస్తుంది. Nowadays, when a mother and son talk to each other, we are surprised. Is she the mother or the boy? మదర్ తో మాట్లాడినట్టుగా ఉంటుంటారు. It appears as though he is talking to artificial నిజమైనటువంటి mother. మదర్ తో మాట్లాడినట్టుగా కనిపించదు. It doesn't appear that he is talking to his mother. ఈ విధమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈనాటి విద్యార్థులు, విద్యార్థినీయులు. Students, boys and girls are leading an artificial life. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది వారి యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు. There is no trace of sense control whatsoever. పశువులకైనా ఒక విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహానికి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ మానవుడు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు. Animals have got a sense control to a certain extent, not to men and women. ఈ మృగానికైనా కూడా ఒక రీజన్ ఉండాలి. Animals have reason and season. కానీ ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యార్థులు కానీ, విద్యార్థినీలు కానీ నో సీజన్, నో రీజన్. The modern boys and girls, youth, have no reason and season. కారణం ఏమిటి? Why? కేవలం ఈ చదువు సంధ్యలు అభివృద్ధి కావటమే దీనికి మూల కారణం. The reason is the advancing education. చదువులు అభివృద్ధి కాకూడదని నేను ఆశించటం లేదు. Bhagavan never says that there నేనే is higher విశ్వవిద్యాలయం education. పెట్టాను, Bhagavan కానీ established ఆ చదువులతో university. పాటు సంస్కారాన్ని కూడా పెంచుకోవాలి. Along with the education is your culture చదువులు also. చదువులు చదువులు ఏమిటి ఈ చదువులు? We speak of education alone. కేవలం ఈ గంటపై చేయమే చదువులా? It is textual information. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? Do you call the one educated if he knows how to read and write? కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతుడగునా? By acquiring college degrees, can you call him educated? సద్భావం సద్గంధం లేని విద్యగునా? Without good feeling and sentiments, can you call it education? బ్రతుకుటకే విద్య అన్న పశుపక్షులు బ్రతుకులేదే. If the education is for a living, don't you find the birds and animals living? కనుక మనం జీవించడానికి కోసం చదవటం కాదు. So, we need not study merely to జీవిత live. పరమావధిని తెలుసుకునే నిమిత్తమే మనం చదవాలి. We should study to know the purpose of life. కనుక ఈ పరమావధి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఈ మానవత్వం సార్థకం అవుతుంది. In fact, our human life purpose is realized if you lead the life in knowing the objectives of life. కేవలం ఇది బుకిష్ నాలెడ్జి, The rest is సూపర్ఫిషియల్ నాలెడ్జి. The rest is bookish and superficial knowledge. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లో మనం ప్రయాణం చేయాలి. We should travel along the path of practical knowledge. ఇది మనకు నిజమైనటువంటి యొక్క మార్గము. This is the true path. దీనికి సరి అయినటువంటి తత్వము హృదయ పరిశీలన కావాలి. We have to inquire within our heart. ఒక చిన్న ఉదాహరణ, A small example. స్వామి యొక్క ఎగ్జాంపుల్ మీకు కొంతవరకు అర్థం కావాలి. You have to know Bhagavan from Bhagavan himself. నేను ఒక్క పర్యాయము నీవు నావాడు అని అన్న తర్వాత ఇంకా ఆ మాట ఏనాటికి కూడా తప్పదు. When once Bhagavan says, you are mine, he will never go back. వాడు నన్ను విరోధి అయినప్పటికీ, నాకు విరోధి అయినప్పటికీ నేను వారిని మరవదు.
He may reverse the gear, but Bhagavan still owns you. నేనంటే వాడు ద్వేషపడవచ్చును, కానీ అతనంటే నాకు ద్వేషం లేదు. He may develop hatred, but Bhagavan continues to love ఎవరు you. నాకు ద్వేషం అనేటువంటి వారే జగత్తులో కానరారు. In this world, Bhagavan does not hate anybody. ఎవరు నాకు అయిష్టమైనటువంటి వారే లేరు. There's nothing like disliking anybody. కనుక నేను ఇచ్చినటువంటి ప్రామిస్ నేను చక్కగా జరుపుకుంటుంటాను. He will uphold the promise that he has made. నా నడక ముందుకే కానీ వెనుకని వేయదు. Bhagavan proceeds forward, never backward. వాళ్ళని రక్షించే నిమిత్తమే నేను ఎప్పుడు ముందు వేస్తుంటాను. Bhagavan runs forward to protect you. ఎలాంటి పరిస్థితులు నేను కూడా నేను వెనుకంచి వేయను. Under any circumstances, he will never retreat, go అయితే backward. ఇలాంటి పరిస్థితి ఎందుకు కూడాను స్వామివాడు నేను అనుకున్నప్పటికీ అలాంటి వారు అనేక కష్టములకు నష్టములకు గురి అవుతుంటారు. Though you belong to Swami, yet you face certain problems and difficulties. తనవాడైనప్పుడు వారికి కష్టములు ఎందుకు కలగాలి? And once we belong to him, why should we have వారి problems? బాధలకు ఎందుకు గురి కావాలి? Why should we వారు suffer? ఎందుకు ఈ దుఃఖంలో మునిగిపోవాలి Why grief అని stricken? కొంతమంది ప్రశ్నించవచ్చును. A question. ఇది నాది కాదు దోషం. Nothing wrong with Swami. నేను ఇచ్చినటువంటి ప్రామిస్ నేను చక్కగా జరుపుతుంటున్నాను, చక్కగా నిర్వర్తిస్తున్నాను. Swami will keep up to the promise. అయితే However, ఈ బాధలు కలగడానికి కారణం ఏమిటి? why sufferings? తానిచ్చినటువంటి ప్రామిసులు తప్పిపోవటమే ఈ బాధలకు మూల కారణము. Because we miss our own promise given to him, we suffer. తన వాగ్దానాన్ని తాను తప్పిపోవటం వల్ల, Because we don't go by the తన promise. పవిత్రతను తాను మార్చుకోవటం చేత, We lose our sanctity. తన అపవిత్రతను తాను అభివృద్ధి పరచుకోవటం చేత As we proceed in కానీ unsacred way. దుఃఖములకు గురి అవుతున్నాడు. So we suffer, we grieve. అంతేకాని స్వామి ఇచ్చినటువంటి వాగ్దానం ఏనాటికి ముందు కష్టములు అందించదు. Swami's promise will never make you suffer, will never put you in కడపటి difficulty. వరకు కూడా నేను వెంటనే ఇంటనే కంటే ఉంటుంటాను. Till the last moment, Swami will be with you, around you, in you, after you. ఇలాంటి సత్యాన్ని అనేక మంది గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Many are not making an effort to know this truth. వారి కష్టములకు నష్టములకు దుఃఖములకు మూల కారణం ఏమిటి అనేటువంటి దాన్ని వారు విచారించడం లేదు. They don't bother to know the reason for their suffering, losses, and వారి difficulties. హృదయ మార్పులే దీనికి మూల కారణము. The change in their heart is the main cause. వారి మనోచంచలములే దీనికి మూల కారణము. Wavering mind is the cause. వారు ఈ కృతజ్ఞత లేకుండా మర్చిపోవటమే దీనికి మూల కారణము. Their ingratitude is the cause. తల్లి కంటే మిగులు దైవం దగ్గర. God is nearer than your father. తల్లి కంటే అభివృద్ధిగా ఎంతో ప్రేమతో నేను చూసుకున్నప్పటికీ ఆ దీనిని కృతజ్ఞతను వారు చూపలేకపోతున్నారు. Though God is more intimate than your mother, you are not grateful to నేను ఆ him. కృతజ్ఞత కోసం కూడా నేను కాచుకోవటం లేదు. Bhagavan doesn't look forward for your gratitude. కానీ నా డ్యూటీ నేను చేసినప్పుడు నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి. When Bhagavan does his duty, we have to discharge our duty. నీ స్థాయి నుంచి నీవు నీ యొక్క డ్యూటీని కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. You have to discharge your duty from your level. కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దోషములు ఇలాంటివి ఎన్నో మనకు తెలియకుండా కనిపిస్తుంటాయి. There are many mistakes in our human life, though we don't know. కానీ ఈ దోషములు తనవి అనేటువంటి దాన్ని విశ్వసించుకోకుండా Without considering they are our mistakes, దైవం చేతనే మాకు ఈ దుఃఖములు జరుగుతున్నాయని భావిస్తుంటారు. and we blame God for all the suffering. దైవం ఇన్ని విధమైనటువంటి వాగ్దానాలు చేసి కూడాను ఎందుకు దీన్ని తప్పిపోతున్నాడని భావిస్తారు. And we blame God. God made many promises. How is దైవం that? ఏనాటికి నీ తన ప్రామిస్ మార్చడు. God will never go back the తన promise. వాక్కుని ఏనాటికి వెనుకకు తీసుకోడు. And he will not take back the promise, the given of the word given. ఏనాటికైనా కూడా సంరక్షించుకుంటూ వెంటనే జంటనే ఇంటనే కంట ఉంటుంటాడు. Under all circumstances, at every place, he protects. He is the savior. కానీ ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. The humanity is not knowing this ఈ truth. భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క చింతనలో మునిగి Drowned in the worldly, physical problems. తద్వారా దైవం పైన ఈ యొక్క నెపములంతా పన్నుతుంటాడు. Thereafter, we begin to blame God. దైవం ఏనాటికి ఎవరికి కూడా ఏ కష్టములు ఏ దుఃఖములు అందించడు. God will never make you suffer. He will never allow you to నీ face కర్మల problems and యొక్క troubles. ఫలితమే నీకు ఈ దుఃఖాన్ని అందిస్తుంటుంది. They are only the reactions of your own నీ actions. శరీరం యొక్క ఫలితమే ఈ యొక్క దుఃఖాన్ని అందిస్తుండాలి. That's because you were నీ thinking. నడతల యొక్క intelligent. ఫలితమే ఈ యొక్క దుఃఖాన్ని That is అందిస్తుండాలి. the result, consequence of your కానీ అప్పుడు behavior. ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో ఏనాటికి వస్తుందో తెలియదు. When you are going to suffer, what ప్రతి way? కర్మకు కూడా ఒక విధమైనటువంటి ప్రతిఫలం ఉంటుండాలి. Every action is bound to have reaction. ఇది అప్పటికప్పటికే జరగవచ్చును. It may be immediate. కొన్ని గంటలలో జరగవచ్చును, After few hours. కొన్ని దినముల్లో జరగవచ్చును, Few days. కొన్ని నెలల్లో జరగవచ్చును, Few months. కొన్ని జన్మల్లో జరగవచ్చును. Or couple of lives. ఒక చిన్న ఉదాహరణ చూడండి. A small example. నీవేదో పెన్సిల్ జీవుకుంటుంటే బ్లేడ్ చేయి కోసుకుంటుంది. When you're just chopping off your pencil, you cut your finger. కానీ ఆ కర్మ జరిగిన తక్షణమే రక్తం బయట వేస్తుంది. Immediately as the blade cuts your finger, దాని you ఫలితం start అప్పటికప్పటికే bleeding. తెలుస్తుంది. The bleeding starts immediately then and there itself. నీవెక్కడైనా మెట్లు ఎక్కుతుంటావు.
You climb up the staircase. కాలు జారుతుంది, జారి కింద పడి తక్షణమే కాలు విరుగుతుంది. You slip and get your leg broken. నిన్న జారటము ఈ పొద్దు విరగటం అనేటువంటిది జరగదు. And you don't slip yesterday. జారి పడినప్పుడే కాలు విరుగుతుంది. As you slip and your leg breaks there. ఇంకొక కర్మ లోపల ఒక విత్తనం నీవు నాటినావు. Another action, you sow the ఆ seed. విత్తనం నాటిన తక్షణమే చెట్టు కాదు, వృక్షం కాదు. The moment you sow the seed, it doesn't germinate immediately. కానీ 3-4 దినములకు అది మొక్కలుగా బయలుదేరుతుంది. It takes 3 or 4 days to grow into sapling. నీవు భోంచేసావు పొద్దున, You have eaten this కానీ morning. భోంచేసిన తక్షణమే జీర్ణం కాదు. It won't be digested దానికి 2 forthwith. hours టైం తీసుకుంటుంది. It is 2 hours time for digestion. ఇంకా కొన్ని కర్మలు ఏ విధంగా ఉంటుంటాయి? Certain other actions, however, మొక్కలైన తక్షణమే ఫలము రాదు. the moment it grows into plant, you don't get tree. అది and వృక్షం fruit. కావడానికి 10 సంవత్సరాలు తీసుకుంటుంది. For the tree to develop, it takes 10 10 years of సంవత్సరాలు అయిన time. తర్వాతనే ఆ ఫలం మనకు లభ్యమవుతుంది. It starts yielding fruit after 10 years of period of time. కనుక ఈ జన్మంలోనే కాకుండా మరొక జన్మంలో కూడా ఈ యొక్క ఫలితం కూడా మనకు వెంటాడుతుంటాది. You may face the reaction this life or next life to మంచి follow. కానీ చెడ్డ కానీ కర్మ ఫలమైనటువంటి తప్పినది కాదు. Good or bad, there's bound to be reaction. You అయితే cannot escape. అలాంటి తప్పినది కానప్పుడు దైవాన్ని ఎందుకు మనం చింతించాలి? When the consequences are inescapable, why should we pray to God? దైవాన్ని చింతించడం ఈ బాధల నివారణ కోసం కాదు. Not for the solution or a cure. నీకు మనశ్శాంతి కోసం దైవాన్ని ప్రార్థించు. You have to pray to God for mental ఆ peace. శాంతి నీకు లభ్యం కావాలంటే ఈ కష్టములు దూరం అయిపోతాయి. In order to have that peace, you should be away from the problem. నీ కర్మలు ఆచరించినప్పటికీ ఆ కర్మలు కూడా నిన్ను తప్పించి వేస్తాయి. Even if you perform certain action, you'll be free from the result. ఒక చిన్న ఉదాహరణ, A small example. ఒక మెడిసిన్ బాటిల్ ఉంటుండాలి. You have got the medicine bottle. ఈ మెడిసిన్ బాటిల్ లోపల మాత్రలంతా ఉన్నాయి. You have the tablets there. అది 97వ సంవత్సరంకు ఎక్స్పైర్ అయిపోయింది. Date of expiry, 1997. కానీ 98 ఇప్పుడు ఎండ్ అవుతా ఉంటుండాలి. Now 98 is coming to ఆ conclusion. బాటిల్ ఆ మందు ఉంటుండాలి. There are tablets inside. కానీ అప్పుడు ఆ మందుకు ఏ విధమైనటువంటి పవర్ ఉండదు. But the tablets are powerless because of date of మందు expiry ఉంది. past. They are tablets. కానీ ఎక్స్పైర్ అయిపోయింది. But the date of expiry అదే over. రీతిగానే Likewise. నీలో కర్మ అనేటువంటిది ఉంది. There is action reaction. కానీ దైవానుగ్రహంలో అది ఎక్స్పైర్ అయిపోతుంది. Because of God's grace, date of expiry comes to a close. కనుకనే ఆ ఎక్స్పైర్ కావడానికి నీ ప్రార్థన అవసరము. Yes, for the date of expiry, your prayer is ఆ needed. కష్టం నిన్ను అనుభవించకుండా చేయడానికి ఈ ఎక్స్పైర్ In order to see that you will not pass through the problems, you have got to pray కనుక for దైవ the date of ప్రార్థన చేత ఎన్ని expiry. విధమైనటువంటి యొక్క మేలు జరుగుతుంటాది. By taking divine activity, you will be helped. కనుక ఆ ప్రార్థన కూడాను హృదయపూర్వకంగా మనం చెయ్యాలి. You have to pray wholeheartedly. నీ హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము. Hridaya is the seat of our Lord. కాబట్టి నీ హృదయం నందు ఉన్నటువంటి యొక్క భగవంతుని స్మరించు. Think of God who is installed in your heart. ఎక్కడెక్కడో నువ్వు బయట తట్టిపోయి నీవు ఆనందాన్ని అనుభవించాలంటే వీలు కాదు. You cannot expect happiness in the outside నీ world. ఆనందం అవుట్ సైడ్ లేదు, The bliss is not outside, పదార్థంలో లేదు, not in the material, ప్రపంచంలో లేదు, not in the world, కర్మలలో లేదు, not in action, ఇంకే విధమైనటువంటి యొక్క వస్తువుల్లో లేదు. in no sort of the నీ material. ఆనందం నీ యందే ఉంటున్నది. Your happiness is within you. ఇది బయట చిక్కేటువంటిది కాదు. You can't get it నువ్వు outside. వెతికితే లభించేటువంటిది కాదు. You can't search for నువ్వు it. వెతకవలసింది లోపల వెతకాలి. You have to search within. నీ యొక్క దీని హృదయం నందే నీ వెతికినప్పుడు నీ ఆనందం నీకు లభ్యమవుతుంది. When you search within your heart, you find the bliss over there. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మన కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు భగవంతుని నెపంగా తీసుకోకూడదు. We should never blame God for our difficulties, for our problems, for our worries, for ఎలాంటి our పరిస్థితి anxieties. ఏంటని కూడా నువ్వు భగవంతుని ప్రార్థించడం అనేటువంటి మన కర్తవ్యం. Come whatsoever, we have to pray ఎంతవరకు God. నేను జీవుడు తాను దేవుడు అనేటువంటి భేదం ఉండినంత వరకు ప్రార్థించాలి. So long this individual separateness from the divine, you have to continue to pray. నేనే అతడే నేను అనేటువంటి ఏకత్వం వచ్చినప్పటికీ When ప్రార్థించినట్టు once there is total identification with God, well, you need not pray further. కారణం ఎట్లా? How? మనం లోపల పంపవలసినటువంటిది ఒకటి, What we have to send in is one thing. బయట పంపవలసినటువంటిది మరొకటి. What we have to send out is another. దేన్ని బయట పంపాలి, దేన్ని లోపల చేర్చుకోవాలి. What is to be sent out, what is ఈ to be sent సత్యాన్ని మనం in. గుర్తించుకోలేకపోతున్నాము. We are not able to know this truth. మన శ్వాస యందే ఈ యొక్క సత్యాన్ని మనకు బోధిస్తుంటుండాలి. This truth is taught in our breathing process. చూడండి, సో హం సో హం హం అనేటువంటి బయటకు వదులుతున్నాము. Hum is sent out, exhaled. సో లోపల తీసుకుంటున్నాము. So is inhaled, ఈ accepted. విధంగా ఒక దినమునకు ఎన్ని పర్యాయం తీసుకుంటున్నాము, ఎన్ని పర్యాయం వదులుతున్నాము? How many times we respire, breathe in? 21,600 పర్యాయం మనం తీసుకుంటున్నాం, విడుస్తున్నాం 24 గంటలకు. Breathing process goes on for 21,600 times per day.
కానీ ఎవరిని లోపల తీసుకుంటున్నాము? Whom are you taking? తీసుకుంటున్నాము. You are ఆ accepting. సో అదే దైవత్వం. దైవత్వాన్ని లోపల తీసుకోవాలి. You are receiving so the divinity. అదే అహంకారాన్ని బయట పంపాలి. Hum, ego is sent out. ఈ అహంకారాన్ని బయట పంపాలి, దైవత్వాన్ని లోపలికి తీసుకోవాలి. Ego must be sent out and the divinity must ఇది be మన received. జీవితం యొక్క ప్రధానమైనటువంటి సూత్రము, ఇది ప్రధానమైనటువంటి నేత్రము, ఇది ప్రధానమైనటువంటి యొక్క మార్గము. This is the principle of life. This is the eye of life. This is the path of life. మనం తీసుకోవాల్సింది భగవత్ యొక్క దీన్ని. We have to accept the divinity. అదే మన యొక్క ప్రాణతత్వము. That's the very life principle. ఇది ఒక విధమైనటువంటి యొక్క జీవిత ప్రసాదము. And this is the gift of life. ఈ జీవితం అనేటువంటి శ్వాసను మనం లోపల పుచ్చుకోవాలి. We have to learn the lesson of life from breathing exercise. ఈ యొక్క ఆక్సిజన్ బయట పంపాలి. And then as we take in the oxygen, give out the carbon dioxide. కానీ లోపల ఉన్నటువంటి దాన్ని మనం బయట తీసుకోవాలి. And that what is present inside must be given out, released out. కనుకనే మనం తీసుకోవాల్సినటువంటి ఏమిటి, వదలవలసింది ఏమిటి? What is to be taken out, taken in, what is to be left out. ఈ ఆక్సిజన్ అనేటువంటిది లోపల మనం పంపాలి. Oxygen must be taken in. కార్బన్ డైఆక్సైడ్ బయట పంపాలి. Carbon dioxide must be exhaled, given అది out. ఏ మనకు రాక్షసి, And that's the main thing. అది ఏ మనకు అహంకారము, That's the ego. అది ఏ మనకు చెడ్డ గుణము. That's bad ఆ చెడ్డ quality. గుణములంతా బయట పంపాలి. The bad qualities must be driven out. ఈ ప్రాణవాయువుని లోపల తీసుకోవాలి. Oxygen, life must be taken in. అది ఏ దైవత్వము. That is divinity. దైవత్వం అనగా ఏమిటి? అదే ప్రాణవాయువు. Divinity is oxygen, pranavayu. కనుక నీ ప్రాణమునే దైవంగా భావిస్తున్నారు. Life is God. ప్రాణోపాసనాన్ని కూడా దేవాలయంలో చేస్తుంటారు. And people worship this life principle in temples. లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటి దాన్ని మనం లోపల పెట్టుకోవాలి. And we should have this life principle within. ఈనాడు అట్టు మనం చేయటం లేదు. We are not acting so today. దేన్ని వదులుతున్నాము, దేన్ని తీసుకుంటున్నాము అని విచారమే చేయటం లేదు. We don't bother to know what we receive and what we reject. కానీ ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ బయటనే వదలకపోతే నీ యొక్క ఆరోగ్యమే పాడైపోతుంది. If you do not breathe out carbon dioxide, your health will be spoiled. నీ ఆక్సిజనే లోపల తీసుకోకుండా పోతే నీ ప్రాణానికి ప్రమాదం అవుతుంది. If you don't breathe in oxygen, your life will be put to danger. కనుక దైవత్వాన్ని మనం లోపల తీసుకోవాలి. So we have to inhale the divinity, receive. రాక్షసత్వాన్ని బయట పంపాలి. Demonic quality must be exhaled. ఈ విధమైన నిత్య జీవితంలో మనం కర్తవ్యాన్ని ఆచరించడం లోపల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. While discharging our duty, there are certain mistakes that we commit. ఈ తెలియని పొరపాటు చేత జరుగుతూ ఉంటున్నాయి. Because some of these things are done unknowingly. మనము మనసును ఏ విధంగా పరిశుద్ధం చేయాలనేటువంటిది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. We are not making an effort to know how to వాక్కును purify the ఎంతవరకు mind. మనం పరిశుద్ధం చేయాలనేటువంటిది కూడా గుర్తించడానికి ప్రయత్నం చేయటం We are not లేదు. making an effort to know how to purify our talk. దేహాన్ని మాత్రం చక్కగా పవిత్రం చేసుకుంటున్నాము. We only keep our body అది కూడా pure. ప్రాకృతమైనటువంటి యొక్క పరిస్థితియే. That purity is only external. ఇది ఆధ్యాత్మికమైనటువంటిది కాదు. It's not spiritual either. ఇది నివృత్తి యొక్క మార్గం కాదు. It's not inward అది path. ప్రవృత్తి యొక్క మార్గము. It's only external కనుక path. ఈ ప్రవృత్తి మార్గం లోపల మనం కొంతవరకు ప్రవేశిస్తున్నాము. We are just doing it, the external ఈ ప్రవృత్తియే activity. నివృత్తిగా మనం తెలుసుకుంటున్నాము. This external activity అది takes this reality. రాంగ్ ఇంప్రెషన్. This is the wrong impression. ఈ మనం తప్పు పొరపాటు పని చేస్తున్నాం. మనం This is a mistaken view. ఏది చెడ్డతో దాన్ని మంచిది అనుకుంటున్నాము. What is bad, we take it ఏది good. మంచిదో దాన్ని చెడ్డదిగా Good భావిస్తున్నాము. is viewed as bad. ఈనాడు మనం మంచిది ఏదో గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make effort to know what's good. పరోపకార సంబంధమైన పనులన్నీ మంచిదిగా భావించాలి. All service rendered to others is లోక good. క్షేమానికి సంబంధించినంత కూడా మంచిదిగా That విశ్వసించాలి. is done for the welfare of the humanity is good. ఈనాడు సమాజం బాగుంటున్నప్పుడే నీవు కూడా నువ్వు బాగుండగలవు. When society is good, you will be good in turn. నీవు ఎక్కడి వాడు సమాజంలో ఒక వ్యక్తి. You are an individual in society. సమాజంలో ఉండినటువంటి ఒక వ్యక్తిత్వము సమాజ క్షేమం పైన ఆధారపడి ఉంటుండాలి. The well-being of the good of the individual depends సమాజం on ఏమైపోతే society. నాకేమి, నేను బాగుండాలి అనుకుంటే నీ బాగు ఏ విధంగా వస్తుంది? You cannot leave the society as it is and look after your own good. సొసైటీ బాగుండినప్పుడే వ్యక్తిగతంగా నీవు బాగుండగలవు. When the society is good, you will be good naturally. కనుక వ్యక్తి యొక్క క్షేమం అంతా సొసైటీ పైన ఆధారపడి The ఉంటుంది. progress of the individual depends on the సొసైటీ యొక్క society. దీన్నంతా కూడా దేశం పైన ఆధారపడి ఉంటుండాలి. The progress of the society depends on the country. దేశం బాగుండాలంటే సొసైటీ బాగుండాలి. If the country is to be good, society has got to be కనుక good. ఈనాడు మనం గుర్తించవలసింది ఏమిటి? నీ యొక్క మంచిని సొసైటీ యొక్క మంచి నీకు So చూడాలి. what we should consider today is your goodness and good of the society. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన,
individual prayer, సామాజికమైన ప్రార్థన, prayer of the ఈ community, రెండింటికి మధ్యలో కుటుంబ ప్రార్థన కూడా అత్యవసరము. and also prayer at the family level. కుటుంబంలో తల్లి తండ్రి అక్క చెల్లెండ్రంతా మంచిగా ఉండినప్పుడే నీకు కూడా మంచితనం ఏర్పడుతుంది. When family members, the father, mother, brothers and sisters are అప్పుడే good, నీవు కూడా ఆనందాన్ని అనుభవించగలవు. then you can also experience happiness in the దీనిని family. పురస్కరించుకుని ఒక్క పదంతో చెప్పింది వేదము. వేద. లోక సమస్త సుఖినో భవంతు. Veda said in one word, let the whole world, universe be happy. అనాది కాలం నుండి భారతీయ సంస్కృతి యందు అనేక విధమైన యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని దేశమునకు పంచి ప్రచురింపజేసి సుస్థిరమైన శాంతి భద్రతను అందించుకుంటూ వచ్చింది. Since ancient times, the culture of Bharat propagated spiritual discipline and the spiritual message, ensuring progress, safety for the entire humanity. దీనినే విప్రులంతా కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నారు. Sages and saints said so, that the whole world be prosperous and be happy. ప్రపంచమంతా బాగుండినప్పుడే నేను కూడా బాగుండాను. When the whole world is good, I too will be ఈ good. ప్రపంచమే బాగలేనప్పుడు నేను ఏ విధంగా సుఖంగా ఉండగలను? When the whole world is ruined, how can I be happy? కనుక ప్రపంచం యొక్క క్షేమాన్ని మనం మొట్టమొదటి ఆశించాలి. So we must aspire for the welfare ఈనాటి of the world. విద్యార్థులు కూడాను Modern students మన దేశం యొక్క క్షేమాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. should also know the welfare, the progress of this country. ఆ విధంగా మనం విశాలమైన భావాన్ని పెంచుకోవాలంటే To develop this broad-mindedness, మానవత్వంలో ఉన్నటువంటి విశాలమైన శక్తిని మనం అభివృద్ధి we వచ్చుకోవాలి. have to develop the innate power, the strength. ప్రపంచం ఎంత విశాలమైనదో ఈ భావం కూడా అంత విశాలమైనవిగా ఉండాలి. As the world is so vast and expansive, నీ your ప్రేమ feelings should సముద్రం be, వలె పెరగాలి. your love should be as big as an అప్పుడే నీ ocean. యొక్క ప్రేమతత్వాన్ని ఈ యొక్క ప్రపంచం కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. Then the world will recognize your love. ఈ విశ్వమంతా చిన్నదిగా భావించకూడదు. Don't consider this world as small. అది ఏ కట్టగడపటికి జీసస్ ను క్రూసిఫై చేసే సమయం లోపల At the time of crucifixion of Jesus Christ, అందరూ ఏడుస్తూ ఉండినారు. all were crying. అప్పుడు అశరీరవాణి చెప్పింది, Ethereal voice said, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, the ethereal voice said, all are one, my dear son. బి అలైక్ టు ఎవరీ వన్. Be alike to everyone. ఇది ఏ మన భారతీయ సంస్కృతి అందుకు సర్వుల యొక్క క్షేమమే నా క్షేమము అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. The same thing is taught in the culture of Bharat, wishing the welfare of the కానీ humanity. దురదృష్టవశాత్తు ఈనాడు కాల పరిస్థితి యొక్క మార్పు చేత Unfortunately, స్వార్థము స్వప్రయోజనము ఈ రెండు తప్ప ప్రయత్నము ఇంకొకటి లేదు. unfortunately, the passage of times, only selfishness, self-interest are dominant. స్వార్థము స్వప్రయోజనము. Selfishness and self-interest. పరార్థం ఎక్కడ పోయింది? What happened to the spiritual aspects? అది ఏ నిజమైనటువంటి యొక్క ఆధారము. The spirituality is the main basis. పరార్థమే ప్రమాణంతో కూడినటువంటిది. Spirituality is permanent. ఇదంతా కూడా ఎట్టి ప్రమాణములకు గురి కాదు. The other things are temporary. స్వార్థము fleeting. స్వార్థం స్వార్థం. All the time we are ఇది selfish. కేవలం స్వప్రయోజనకు సంబంధించినటువంటి స్వార్థము. We are self-centered. సొసైటీకి సంబంధించినటువంటిది కాదు. Nothing to do with the society. కనుకనే మనం కోరవలసిందంతా కూడాను సొసైటీ యొక్క క్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. What we have to desire today is the welfare of the సర్వులు society. ఎందున్నటువంటి దివ్య శక్తి యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి. We have to recognize the latent divine power in all. ఇదే మహా దుర్గాదేవి. And it's Mahadurga. దుర్గా అనగా ఏమిటి? Who is Durga? దుర్గం అనగా ఏమిటి? ఒక ఎత్తైన గుట్ట అని. Durga is a high mountain. కానీ అది భగవంతుని యొక్క అనుగ్రహమే పెద్ద గుట్ట. The God's grace is a very high mountain, Durga. ఆ అనుగ్రహం అనేటువంటి పర్వతం పైనే మాత్రం ఆ దివ్యత్వం అనేటువంటిది ఉంటుండాలి. You find this high mountain, that of Durga, where you find God's grace. మన భారతీయుల యొక్క సంస్కృతి యందు As per the culture of Bharat, ఉత్తరాయణ కాలం ప్రారంభమైంది అంటారు. auspicious time Uttarayana commences. అనగా సూర్యుడు కూడా ఉత్తర వైపునే ప్రయాణం చేస్తుంటాడు. Sun travels towards the north. ఈ ఉత్తర దిశ అంటే ఏమిటి అర్థం? What do you mean by this ఈ travel towards హిమాలయ north? పర్వతములు ఉత్తర దిశ యందు ఉంటున్నాయి. Towards the north you have Himalayan mountains. ఈ హిమాలయ పర్వతం పైన భగవంతుడు ఈశ్వరుడు ఉంటున్నాడు. We say Ishvara is there in Himalayan region. కాబట్టి ఈశ్వరుడు వైపు సూర్యుడే ప్రయాణం అవుతున్నాడు. కాబట్టి మన దృష్టిని కూడా నువ్వు ఈశ్వరుడు వైపు మలచాలి. As sun is traveling towards the north, let's also turn our direction towards the north. ఈ కారణ నిమిత్తమైపోయే భీష్ముడు కూడాను 64 దినములంతా కూడాను ఈ ఉత్తరాయణ కాలం కోసం కాచుకున్నాడు. Bhishma also waited for 64 days for this auspicious time of Uttarayana. అయితే దీని యొక్క అంతరార్థం ఏమిటి? What's the inner significance? ఈశ్వరుడు సర్వత్రా ఉంటున్నాడు, ఈశ్వరుడు సర్వభూతానామంటున్నారు, ఒక హిమాలయంలో మాత్రమే ఎందుకున్నాడు? We say Ishvara is everywhere. Why do you limit him to Himalayan range? దీనికి అంతరార్థం మన హృదయంలోనే ఉంటుండాలి. You find the inner meaning within us. ఈ ఉత్తరాయణం అనగా ఏమిటి? What is Uttarayana, auspicious time? ఇది హిమాలయము, హిమాచలము అంటారు. This is Himachala. హిమం అనగా ఏమిటి? What is- ఐసు. Hima is ice. ఐస్ అనేది ఎట్లా ఉంటుంది? చల్లగా ఉంటుంటాయి. It's so cold.
ఈ చల్లగా ఉండటమే కాదు అచలంగా ఉంటుంటాది. and it doesn't move. కాగా తెలుపుతో కూడినటువంటిది ఈ ఐసు. Ice is white. చల్లదనంతో ఉండేటువంటిది ఐసు. It's so cold. అచలంగా ఉండేటువంటిది పర్వతము. And it doesn't move. కనుక హిమ అచలము అన్నారు. Therefore, Hima Achala. ఈ హిమం అనగా హిమ. మన హృదయమే. Hima is our heart. పవిత్రమైనటువంటి హృదయమే హిమాచలము. A sacred heart is Himachala. ప్రశాంతమైనటువంటి హృదయమే హిమాచలము. Peaceful heart is అది Himachala. చల్లగా ఉంటుండాలి. Oh, cold. ఏ కోపమో ఏ తాపమో ఏ ఈర్ష్యో ఏ డంబమో ఇలాంటివంతా అందులో ప్రవేశించకూడదు. It should enjoy all the coolness, comfort, not agitation, not disturbances. పరిపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి It should be totally ప్రశాంతమైనటువంటి peaceful. చలించినటువంటి యొక్క హృదయమే హిమాచలము. A peaceful, calm, unwavering heart is Himachala. కనుక హిమాచలం అనగా అక్కడ ఉంటున్నాడు ఈశ్వరుడు. There God installs Himself. ఎక్కడో నువ్వు ప్రయాణం అయిపోనక్కర్లేదు. You don't need to go that far. అచలమైన Unwavering, శాంతమైన peaceful, పవిత్రమైన sacred, ఈ యొక్క పవిత్రమైనటువంటి చిత్తము, that is the human heart. ఈ నిర్మలమైనటువంటి చిత్తం నందు భగవంతుడు ఉంటున్నాడు. God installs Himself in the pure కనుక heart. నీ అంతర్ముఖం గావించుకున్నప్పుడు నీ దృష్టి అది ఏ హిమాచలం అయిపోతుంది. When once you turn inward, it becomes ఎప్పుడు Himachala. చూసినా చెలిస్తూ 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 ఉంటుంటే ఇది అచలం ఎట్లవుతుంది? If it's constantly unsteady, moment to ఇది moment, how do చలించేటువంటి you హృదయంగా expect ఉంటుంటాది. Himachala? చలించేటువంటి హృదయం హిమాచలం కాదు. That which is unsteady cannot be Himachala. మాలిన్యమైనటువంటి యొక్క హృదయం హిమాచలం కాదు. The dirty heart cannot be Himachala. ప్రశాంతమైనటువంటి హృదయం హిమాచలం కాదు. The heart which is restless is not Himachala. పవిత్రమై నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై స్థిరంగా ఉండినటువంటి హృదయమే హిమాచలము. The heart which is sacred, which is pure, which is unpolluted, which is unsullied, which is unwavering is Himachala. కనుక ఇలాంటి విషయాలంతా కూడా నువ్వు విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Students should make an effort to know all these ఈనాటి things. విద్యార్థులు ఏమాత్రం కూడా నువ్వు ఆధ్యాత్మిక చింతన కలిగించడం లేదు. There is no trace of spiritual thinking among modern తల్లిదండ్రులు కూడా students. ఈ విషయాన్ని ఏమాత్రం వారు గుర్తించడం లేదు. Parents also do not realize its importance, టీచర్స్ కూడా ఎవరు దీన్ని విచారించడం లేదు. nor the teachers either. ఇంకా పిల్లల ఏది విధంగా దోషం అవుతుంది? How do you blame students, తల్లిదండ్రులు community? మొట్టమొదట వాళ్ళకి బోధించాలి. The parents must teach them first. ఇంటిలో ఉండినప్పుడు At home. నాయన భగవంతుని చింత చేయి. At home, parents should say, my భగవంతుడే son, మనకు think of God. సర్వజనుడైనటువంటి రక్షకుడు God is a savior. అని పిల్లలకు బోధించాలి. They should teach their children. అలాంటివి బోధించడం లేదు. Such teaching is not there today. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటే కదా అవన్నీ. Because parents are not that spiritual today. వాళ్ళు సుఖపడాలని ఆఫీసుకు పోతారు. They want happiness, so they go to office. ఆఫీసు పోయి 4:30 ఇంటికి వస్తారు. They return home at 4:30. ఇంటికి వస్తానే నేను అలసిపోయినానంటాడు, ఆ డ్రెస్సును మార్చేస్తాడు, కారు వేసుకుంటాడు, క్లబ్ కు పోతాడు. Because he says that I'm tired and he takes some rest for some time, goes in his car to go to the club. ఎందుకోసం క్లబ్ కు పోతున్నా అంటే రెస్ట్, విశ్రాంతి కావాలి, శాంతి కావాలన్నాడు. Why father goes to the club? Only in the pretext of enjoying peace. ఆ క్లబ్ లో శాంతి ఉందా? Do you find peace there? అక్కడ పోతాడు, కార్డ్స్ ఆడతాడు, There he plays cards బాటిల్ తీసుకుంటాడు. and takes the bottle. ఇవన్నీ తీసుకుంటాను వీనికి మంచితనం ఎట్టొస్తుంది? And how do you expect him to be peaceful? కనుక నేను ఫస్ట్ First, వైన్ తీసుకుంటాడు, he takes wine. తర్వాత వైన్ తీసుకుంటుంది, Wine takes wine. తర్వాత వైన్ మ్యాన్ తీసుకుంటుంది. Wine drinks man. ఇది అక్కడ జరిగేటువంటి ఇది సద్గుణములా, సదాచారంలా, సత్ప్రవర్తనలా కానే కాదు. Do you call them virtues? Do you call them good practices, good conduct, good behavior? కాదు. No. కనుకనే మనం ఏం చేయాలి? వచ్చింది వస్తానే పిల్లలకు సరైనటువంటి ఆదర్శాన్ని చూపించాలి. So we should demonstrate through ideals. తల్లిదండ్రులు ఈ విధమైనటువంటి దురభ్యాసంతో ఉండటం చేతనే పిల్లలు కూడా ఆ దురభ్యాసంలో పాల్గొంటున్నారు. Because of the vices among parents, students resort to them. ఇంకా ఇంటిలో కూడా తల్లిదండ్రులు పిల్లల ముందుగా పోట్లాడుతుంటారు. Parents start quarreling, fighting in front of the children. చాలా చెడ్డది. It's a very bad పిల్లలు thing. పవిత్రమైన మార్గం నుంచి అపవిత్రంలో ప్రవేశపెడుతున్నారు. And you are making your own words, children ఏదైనా మీ unsacred. ఇద్దరి లోపల ఏదైనా భేదాలు ఉంటుంటే పిల్లలు లేనప్పుడు మీరు పోట్లాడుకోండి. When there are any difference of opinion between parents, they have to resolve in the absence of the children. పిల్లల ముందుగా మీ కష్టములు గాని నష్టములు గాని దుఃఖములు గాని ఏమాత్రం కూడా మీరు మాట్లాడకూడదు. Parents should never converse the details of their problems in front of the మీ children. ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పిల్లల హృదయాల్లో చేరిపోయి పిల్లలు కూడా సరైన చదువును అభివృద్ధి పెంచుకోరు. Because problems will get into the hearts of the children, they can't study any ఈ longer. విధమైన తల్లిదండ్రుల యొక్క పోట్లాట వల్లనే పిల్లలు కూడా పెడమార్గం పట్టిపోతున్నారు. Because there's a conflict, difference of opinion among parents, students get themselves తెల్లవారు spoiled. లేచిన తక్షణమే భార్యాభర్తలు అనగా తల్లిదండ్రులు పోట్లాటం. Right from the morning, the moment they get up from bed, father and mother లేచేటప్పుడు fight. పోట్లాడేటువంటి తల్లిదండ్రులు చూస్తే ఈ లేచేటువంటి పిల్లవాడు ఎట్లుంటాడు? The parents get up fighting and quarreling. How about children?
వీడు కూడా పోట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. Children also fight among themselves. ఈ విధంగానే పిల్లల్ని చెడగొట్టడానికి తల్లిదండ్రులు కూడా మూల కారణం. Parents are also responsible for మంచి spoiling బుద్ధులు, children. మంచి మార్గములు, మంచి నడతలు, మంచి బోధనలు చేయాలి. We have to teach them all good things, show them good path and good ways of life. డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ఉంటారు తల్లిదండ్రులు. And you find the parents there sitting ఎవరైనా there. వచ్చి ఫోన్ చేస్తారు. Anyone calls you on phone. ఎవరో అడగరా అంటాడు పిల్లవాడిని. And you'll ask his son, find out who is అతనికి talking. అవసరం లేనటువంటి వాడికి ఫోన్ చేస్తే నాట్ అవైలబుల్ అని చెప్పు అంటాడు. If some unwanted fellow is calling on phone, tell him that I am not here. ఇది అసత్యం పిల్లలకు నేర్పినట్టు కదా. You make your son speak false. మాట్లాడడానికి నీకు ఇష్టం లేకపోతే మాట్లాడు నాన్న అని చెప్పు. If you don't want to talk, you can say, my ఈ father is విధంగా not ready to talk అసత్యాలను to you. పిల్లలకు బోధించి పిల్లల యొక్క హృదయాన్ని పాడు చేస్తున్నారు. We teach them how to speak false things, lie, utter ఇవన్నీ ఏ lies. విధంగా ఇది అవుతున్నారంటే పిల్లలు చాలా మంది ఇక్కడ ఉన్నప్పుడు చాలా బంగారుగా ఉంటుంటారు, స్వచ్ఛమైన బంగారుగా ఉంటారు. They're so pure like ఈ gold. హాలిడేస్ లో ఇంటికి పోయి వచ్చేస్తారు. By the time they go home for రాజు vacation, కాపరో ఖర్చినటువంటి ఒక బంగారం అది తయారై వస్తారు. and they get themselves polluted, adulterated, mixed with copper. ఈ విధంగా వస్తున్నారు. ప్రత్యక్షంగా మేము చూస్తున్నాము. These are direct evidence. ఎంత మంచిగా పోయినటువంటి పిల్లలు ఎంత చెడ్డగా వస్తున్నారు. They go home very good, but they return very bad. అయితే Opposite. కొంతమంది మాత్రము ఎట్ట పోయినటువంటి వారు అట్టనే వస్తున్నారు. However, some are good even after they return. ఇంకా 10 దినములు హాలిడేస్ ఉండినప్పటికీ అక్కడ ఉండడానికి ఇష్టం లేదు. They don't want to stay back at home for some more time, though they're అది కొన్ని vacation. సంస్కారాన్ని పురస్కరించుకుని వారి యొక్క మంచి చెడ్డలు రూపొందుతుంటాయి. It is their innate culture that's molds జన్మ and shapes జన్మాంతరం them. యొక్క సంస్కారం కూడా వారికి అత్యవసరం. It's a culture earned in the past life, కేవలం ఈ జన్మం యొక్క ఫలితమే కాదు, not merely merit of the అనేక present. జన్మల యొక్క పుణ్య ఫలములు పోగు చేసుకుని అందుకున్నటువంటి యొక్క అదృష్టమే ఇది. It is the consequence of the meritorious deeds of the several of the past lives. విద్యార్థులారా, Students, ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈనాడు దైవత్వం గురించి మనం కొంతవరకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. Today we have got to know what the divinity is. నో గాడ్ అని అంటుంటారు చాలా మంది. Many people say no ఇది God. సైన్స్ కాలము, It is a time ఇది of విజ్ఞాన science, కాలము. science of technology. ఈ విజ్ఞాన సమయం లోపల దైవం లేకుండా పోవటం ఎక్కడ ఉంటుండాలి? In this age of science, you can say there's no God. ఏ No God. కాలంలోనైనా దైవమే ఉంటుండేది. There is God. దీనికి ఏ It is వస్తువు like కూడా that. లేదు. There's no other ఇవన్నీ matter. కంటికి కనిపించే వస్తువులన్నీ కూడా మార్పు చెందేటువంటివి. All that you see apparent, they దీనిని change. పురస్కరించుకునే వేదము యదృశ్యం తన్నస్యం అన్నారు. Therefore- ఏ కనిపిస్తున్నదో అవంతా కూడా శూన్యమైనటువంటివి. Therefore Veda says that what all you see today will be నేడు ఉండవచ్చును, unseen. రేపు పోవచ్చును, It may last today or not. కానీ దైవం ఎప్పటికీ ఉండేటువంటి But వాడు. God exists continuously. అతను పోయేటువంటి వాడు కాదు, వచ్చేటువంటి వాడు And కాదు. He doesn't vanish, nor does He come all of a ఎప్పటికి sudden. నీ పర్మనెంట్ గా ఉండేటువంటిది God is permanent, అటువంటి eternal. పర్మనెంట్ దైవాన్ని మనం విస్మరించి We forget that eternal అనిత్యము God. అశాశ్వతమైన దాన్ని విశ్వసించి We have faith in fleeting things, కాలంలో అపవిత్రం చేసుకోకూడదు. and we make our time భగవంతుడు unsacred. అందించినటువంటి ప్రతి ప్రసాదం నందును కాలం చాలా పవిత్రమైనటువంటిది. Of all the gifts of God, time is most important. ఈ కాలంను పవిత్రమైన రీతిగా మనం గడుపుకోవాలి. We have to spend the time in a sacred way. ఇలాంటి కాలంలో భగవంతుడు అందించి కూడా దీన్ని దుర్వినియోగం చేయటము చాలా పొరపాటు. Time being the God's gift should never be misused. డోంట్ వేస్ట్ టైం. Don't waste టైం time. వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. Time waste is టైం life ఈజ్ waste. గాడ్. Time is God. ఈ కాలస్వరూపుడు పరమాత్ముడు. Time is God. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదత్వమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. కాలములకు ఇన్ని బిరుదులంతా ఉంటున్నాయి. Time has so many titles that Bhagavan said till now. ఇలాంటి పవిత్రమైన కాలమును Such sacred మనము time. ఏ విధంగా దుర్వినియోగం చేసుకోవాలి? How are we misusing today? మీరు చేస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంటారు. Swami feels very sad. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను. Bhagavan says my life is my message. అయితే నేను ఒక క్షణం కూడా వేస్ట్ చేయను. Bhagavan never wastes a moment. మీరు అనుకుంటారు You think so? స్వామి భోంచేస్తాను వెళ్ళిపోతాడు పండుకుంటాడేమో అని. He says, Swami, after dining he'll go and take rest. నాకు నిద్ర అంటే ఏమిటో నాకు తెలియదు. Swami does not know what sleep is. He never అందరి sleeps. దగ్గర తీసుకుంటాను జాబులు. He goes on collecting letters. అయితే కొన్ని అవసరమైనటువంటి చూస్తాను అప్పటికప్పుడే. And he will see immediately certain letters there and then itself. అయితే ఏ ఒక్క పని ఎందుకు కూడా నేను వేస్ట్ చేయను టైము. He will never waste time at ఒక్క any, క్షణమైనా నేను వేస్ట్ చేయను. not even a moment. ఏదో వారితో వీరితో మాట్లాడుకుంటున్నాను, ఏదో కాలమును పవిత్రం గావిస్తాను. And he spends time in a most sacred way. అయితే conversing నాకు with people. కావాల్సినటువంటి ఫలితం ఏమీ లేదు. Bhagavan doesn't want anything. నమే పార్థాస్తి కర్తవ్యం. He doesn't need to do anything at all. శిశులోకే శికించన In all the three words. జ్ఞానవాప్తం అవాప్తయం
వత్తయే వచకర్మణి, నా కోసం నేను చేసుకునేటువంటి కానే He కాదు. doesn't do anything for himself. నా కాళ్ళ నుంచి తల వరకు మీరు ఎక్కడ వెతికినప్పటికీ స్వార్థం అనేటువంటి ఎక్కడా From కనిపించదు. top to toe, there is no iota of నాకు selfishness in స్వార్థమే Bhagavan. లేదు. There's no selfishness మీరు there. నమ్ము నమ్మకపో, Believe it or not. నేను ఎప్పుడు కూడా పరార్థంలోనే నా కాలం అంతా సార్థకం చేస్తాను. Bhagavan spends the time for others. ఎప్పుడు ఇతనికి ఇచ్చేది కానీ పుచ్చుకునేటువంటిది నా He లేదు. goes on giving and giving and giving, never receives. ఒక్కదాన్ని మాత్రమే నేను పుచ్చుకుంటాను. He receives only one అది thing. నిర్మలమైన ప్రేమ. That is ఆ pure love. ప్రేమ కలిగినటువంటి వారికి ఏమైనా నేను ప్రాణమనే ఇస్తాను. If you have pure love, he is ready to give his life itself. నేను ఆ విధంగా సిద్ధంగా ఉంటుంటాను. He is ever ready. నా యొక్క పని అనేటువంటిది మీకు ఏమాత్రం అర్థం కాదు. You cannot understand how he does it. నిజమైనటువంటి ఆ యొక్క త్యాగం చేసినటువంటి వారికి ఈ యొక్క భోగము ఈ యొక్క యోగము తెలుస్తుంది. Men of sacrifice will know what the spiritual practice and path కొంతమంది are. అనుకుంటుంటారు స్వామి ఏం చేస్తుంటాడు, ఎట్లా చేస్తుంటాడు, ఏ విధంగా ఉంటాడని. Some people may be wondering, how is it Swami is doing all this? How is నేను he? ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటుంటాను. Swami does something or నేను other. పండుకున్నా కూడా పని చేస్తున్నాడు. Even he takes rest, he does. కానీ ఇతరుల కోసం నేను పండుకోవాల్సి వస్తుంది. And he has to take rest for others to take. లేకపోతే ఉన్నటువంటి వారు కూడా ఇంక పండుకోరు. Others don't take rest at all. కనుక వారి రెస్ట్ కోసం నేను కూడా రెస్ట్ To తీసుకోవాలి. give you rest, he takes అయితే నా rest. రెస్ట్ ఏమిటి రెస్ట్? What is the rest of Swami? భక్తుల యొక్క పనుల్లో నా రెస్ట్. And he, while working for the devotees, he takes rest. నరసింహమూర్తి చెప్పాడు. Narsimurti said, కోయతూరి last time, బృందావనంలో there in Vrindavan, ఒకనాడు ఉన్నట్టు ఉంటుండి one day all of a sudden, ఇస్తుకులను దేహాన్ని వదిలిపెట్టాను. all of a sudden he left this body. ఈ గంగాధర్ శెట్టి, Gangadhar నరసింహమూర్తి వీళ్ళందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. Sethi and Narsimurti were surprised. ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ రావడానికి వీల్లేదే, వీరు ముగ్గురు మాత్రం లోపల వచ్చారు. Only these two were there inside, as it was not possible for others to get in. Bhagavan said, భర్త లేనటువంటి యొక్క వనిత, and a woman without a husband, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. she has 2 children. నిరంతరం కూడా స్వామి చింతన చేసేటువంటి ఆమె. She thinks of Swami all the భర్త time. పోయిన తర్వాత చిన్న ఉద్యోగం చేసుకుని పిల్లల్ని పోషించుకుంటూ She ఉంటారు. was maintaining her family after the death of her husband. ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది. She sustained heart భర్త attack. పోయినటువంటి వియోగం ఒక దుఃఖము, That loss of husband is one పిల్లల్ని mystery. పోషించలేకపోవడం మరొక దుఃఖము. She is not able to maintain ఈ her children. వచ్చేటువంటి ధనము వారికి చాలటం లేదు. And the money is not ఈ enough to కష్టంలో తాను maintain. నిరంతరము బాధపడుతూ ఏదో ఒక పార్ట్ టైం వర్క్ కూడా తీసుకొని She పోయేటువంటి. was feeling very sad all the time to run her maintenance of the family. కానీ ప్రతి క్షణం నందు కూడా నువ్వు సాయిరాం 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 But సాయిరాం. every moment she says, Sai Ram, chant the name కేవలం of గ్రాఫోన్ Swami. ప్లేట్ మాదిరి కాదు చెప్పటము. It's not gramophone plate హృదయం నుంచి repetition. చెప్పటము. It's just a whole ఈ heart. విధంగా ఉన్నప్పుడు ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది. At that moment she sustained heart attack. కానీ సరైనటువంటి దీంతో గుర్తించుకోలేక People could not know that. నరసింహమూర్తి ఆమె మరణించినట్టుగా చెప్పాడు. Narsimurti reported that she died. కానీ నేను పోతే ఆమె మరణిస్తుందా? మరణించదు. When Bhagavan goes there, can she ever die? Impossible. కానీ ఆమెకు అది మరణానికే వచ్చింది. But in fact she was to die. అప్పుడు నేనేం చేశాను? What did Bhagavan do? ఆమె హార్ట్ అటాక్ నేను తీసుకున్నాను. Bhagavan accepted her attacks on him. అప్పుడే 7 దినములంతా కూడాను ఏ విధమైన కిందికి రావటం లేదు, ఎక్కడికి పోవటం లేదు. For 7 long days he didn't get ఆమె down. టైం అంతా కూడా నేను గడుపుతూ వచ్చాను. All her suffering he has taken on himself. ఆమె అనుభవించినటువంటిదంతా నేను అనుభవించాను. All the pain he ఆమెను suffered. ఆరోగ్యంగా పెట్టాను. And he made her healthy. ఆమె తరువాత 3 దినములకి టెలిగ్రామ్ ఇచ్చేసేసింది. After 3 days she sent a telegram. స్వామి మీరు వచ్చారు, Swami, you came. నన్ను రక్షించారు, You protected నా me. బిడ్డను రక్షించారు. You protected my నేను children. ఆమె జబ్బు నేను తీసుకున్నట్టుగా ఆమెకు తెలియదు పాపం. She doesn't know that Swami has taken the disease on himself. ఒక వారం అయిన తర్వాత పిల్లల్ని పిలుచుకుని ఆమెనే వచ్చింది. After a week's time she came with her children. ఈ విధంగా కూడాను పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి భక్తితో ఉన్నటువంటి వారికి ఏమైనా కూడా నేను చేయడానికి సిద్ధమే. Bhagavan is ready to do anything if you lead a sacred life and pray కానీ to అతి him. పవిత్రమైనటువంటి యొక్క ఇది ఎక్కడా కనిపించడం లేదు. But such sanctity is not noticed కానీ anywhere. ఉన్నారు, 100కొక్కరో 1,000కొక్కరో కనిపిస్తుంటారు. But at least there are 1 in 100, 1 in a జగతి million. ఎన్ని పుణ్య పురుషులు లేకున్నా జగమునెట్టు వెలుగు పగులుగాను. If there are no meritorious noble people, how do you expect the life to? భారతదేశంలో Something. ఎంతో మంది కూడా పవిత్రమైన హృదయాలు కలవారు ఉన్నారు. There are many sacred people in Bharat. ప్రపంచంలో కూడా ఎంతో పవిత్రమైన హృదయం కలవారు ఉన్నారు. So also in this world, కాబట్టి ప్రపంచంలో లేరని చెప్పడానికి వీలు కాదు. there's no dearth of good people ఈ here. ఆధ్యాత్మిక తత్వం ఒక భారతదేశానికే అనుకుంటున్నారు. Don't limit spirituality to కాదు Bharat. కాదు, ప్రపంచమంతా ఉంటున్నది ఈ భారతదేశంలో కాకుండా. There is spirituality all over the world. నిజంగా విచారణ చేస్తే If you inquire, ఈనాడు భారతదేశం కంటే విదేశాల్లోనే అధికంగా ఉంటుండాలి. truly speaking, spirituality is more in foreign countries than in Bharat.
జపాన్ లో, జర్మనీలో ఎక్కడ పోయినప్పటికీ ఈ యొక్క ఆధ్యాత్మిక చిత్తం చాలా అభివృద్ధి అవుతూ ఉంటుంది. Japan, Germany, name the country. You find నిజంగా మన spiritual భారతీయులు progressing. ఉపనిషత్తులు అంటే ఏమిటో తెలియదు, Bharatiyas don't know what బ్రహ్మసూత్రం అంటే Upanishads are. ఏమో తెలియదు, They do not know what, భగవద్గీత అంటే ఏమో they తెలియదు. don't know what Gita is. కానీ విదేశీయులంతా భగవద్గీత కంఠస్థం చేసుకున్నారు. Foreigners got Bhagavad Gita by heart. ఇటలీ లోపల They are in Italy. ప్రెసిడెంట్ మౌలన్ ఉన్నాడు. You find the president, ఆయన బిడ్డ his child. ఆమె బ్రహ్మసూత్రం అంతా చెప్పేసేస్తుంది, She can repeat the whole సూత్రం అంతా Brahma కూడా Sutra. చెప్పేసేస్తుంది. She can repeat chant Rudra. అక్కడ మదర్ సాయి అనేటువంటి ఒక బిల్డింగ్ కట్టుకుంది. She constructed a building by name Mother Sai. 25 ఎకరాలతో ఒక దాన్ని నిర్మించుకుంది. Spread over స్వామి ఏనాటికైనా 20 ఇక్కడ acres. రాగలడు. Swami will definitely visit this place. అందుకోసం అని చెప్పని ఒక పూర్ణచంద్ర హాల్ వలె పెద్ద హాల్ She కట్టేసేస్తున్నారు. constructed a very big hall like Purnachandra. ప్రెసిడెంట్ బిడ్డ ఆమెకు కావలసినంత ధనం ఉంటుండాలి. Daughter of the president, she has plenty of money. పెద్ద హాల్ కట్టుకుండాలి. A big hall is స్వామి constructed. వెంట వచ్చినటువంటి విద్యార్థులకు పెద్దవారికి కొన్ని రూములంతా కట్టుకుండాలి. She also kept aside some rooms to accommodate students that follow స్టూడెంట్స్ Swami. వస్తే ఇక్కడ పెట్టాలి, స్వామి వస్తే ఇక్కడ పెట్టాలి, ఈ విధంగా పబ్లిక్ మీటింగ్ అయితే ఈ విధంగా హాల్లో పెట్టుకోవాలి అని ఆ విధంగా ప్లాన్ అంతా వేసుకున్నారు. She planned everything to accommodate And boys and master for plan, Swami master and to plan, organize master public meeting. మాస్టర్ ప్లాన్లు She had వేసుకుంటున్నారు. a master plan. ఈ విధంగా ఉంటుంది. ఆమె యొక్క భగవద్గీత ఎంత పవిత్రంగా చెప్తుందంటే అంత సుస్పష్టంగా చెప్తుంది. She can chant Bhagavad Gita very clearly. మన ప్రైమరీ స్కూల్ లోపల పిల్లలు చదువుతున్నారు, You know primary school children studying here జర్మనీ పిల్లలు from Germany. ఎంత చక్కగా చెప్తారు వేద పారాయణం, How clearly they say that they chant. సుస్పష్టంగా చెప్తారు. Very clear accent. ఈ కారణం ఏమిటి? Why? సంఘ దోషమే. సంఘం మంచిదిగా ఉన్నప్పుడు పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మంచిదిగా ఉంటుంది. Because the company is good, therefore future is bound to టెల్ be మీ good. యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీ కంపెనీ ఎలాంటిదో నువ్వు కూడా అలాంటి వారిగా ఉంటావు. Tell me your company, I shall tell you what you are. As is the company, so you become. నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. Therefore join the good company, so that there will be good mentality, there will be good psychological behavior, మీరు ఎక్కడికి ultimately వెళ్ళినప్పటికీ ఈ liberation. మంచి కంపెనీని మీరు చేరండి. Join the good company. ఈ హృదయాన్ని పవిత్రంగా నిర్మలం చేయండి. Make your heart pure and ఈ sacred. మనసునంతా కూడా పవిత్ర కర్మల చేత పరిశుద్ధపరచండి. Let your mind be purified with నీ good thoughts. వాక్కునంతా కూడా శాంతం చేత, సత్యం చేత, ప్రేమ చేత నింపండి. Let your talk be full of peace and truth. అందువల్లనే భగవద్గీత ఎందుకు కూడా చెప్పింది, So Gita says, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొద్దన్నారు. ఈ సత్యమైన కూడా ప్రీతిగా ఉండాలి, అప్రీతిగా ఉండకూడదు. truth also should be said in a palatable, acceptable way. కఠినంగా ఉండకూడదు. You should not be harsh. సత్యం చెప్తున్నాను కఠినంగా మాట్లాడతావా? Because you say truth, you can't be harsh. కనుకనే పవిత్రమైన వాక్కులుగా ఉంటుండాలి. The word should be sacred. ఇది మనం ఈనాడు చేయవలసిన సాధన. The spiritual path we have to adopt. కొంతమంది అనుకుంటుంటారు Something. భజన, జపము, ధ్యానము, యోగము ఇలాంటి కూడాను ఇది ఎందుకోసం చేస్తున్నామని. Some people wonder why they do bhajan, why they ఇవన్నీ meditate. సత్కర్మలు, They are good deeds. కాలంలో పవిత్రం గావించుకునేటువంటి కర్మలు. We spend the time in a useful way. కానీ దైవానికి ప్రీతికరమైనటువంటి కర్మలు కాదు. But they are not accepting pleasing unto God. దైవానికి ప్రీతికరమైన కర్మలు ఏమిటి? What are the deeds that make Swami దేహంలో happy? పవిత్రమైన కర్మల్లో ప్రవేశపెట్టాలి. The body should be involved in good మనసుతో deeds. పవిత్రమైనటువంటి చింతలు చేయాలి. Mind should entertain good thoughts. వాక్కుతో నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిస్వార్థమైనటువంటి యొక్క పలుకులు పలకాలి. And we should speak in a selfless way, in a pleasing ఇవి way, soft నిజమైనటువంటి and భగవత్ sweet way. ప్రీతికరమైనటువంటి వస్తువులు. And these are all God's gifts. కనుకనే భగవంతుని ప్రీతిపరిచేయాలంటే సత్యాన్ని పలుకు. So as to please God, we should speak truth. ఏ పని చేసినా గానీ పవిత్రమైన పరోపకార కర్మలు చేయి. We should render service to others. నీ హృదయాన్ని నిర్మలమైనటువంటి భావంతో నింపుకో. Keep your heart pure with pure thoughts. కనుకనే దీనినే త్రికరణ శుద్ధి అన్నారు భారతీయులు. This Bharatiyas call it as purity of heart, Chitta Shuddhi. చిత్తశుద్ధి అనగా ఏమిటి? What is purity? త్రికరణ శుద్ధి. Trikarana Shuddhi. 3 కరణములు. కరణములు అనగా పనిముట్లు. Karanas, instruments. భావము, Feeling, వాక్కు, the talk word, కర్మ, ఈ మూడింటిని పవిత్రం చేయాలి. thought word and deed, let them be sacred. దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. Proper study of mankind is man. ఈ విధమైనటువంటి కర్మల చేత మనము జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలని విద్యార్థులకు నేను ప్రత్యేకంగా బోధిస్తున్నాను. Bhagavan teaches to students in particular with good thoughts, good deeds and good words. ఇక్కడి నుంచి They should be ideals విద్యార్థులు in society. ఎన్ని వేల మందినో మనం మాత్రం దానికి కంకణం కట్టుకోవాలి. We should determine to transform thousands
thousands of people నీవు around. నడుచుకొని వాళ్ళకి అందించాలి. You conduct yourself and share with కేవలం others. వాక్కుల చేత బోధించడం మాత్రమే కాదు, It's not merely నీవు lecturing. చేసి చూపించాలి. You do act and demonstrate. అప్పుడే నీకు సరైనటువంటి యొక్క సార్థకత చెందుతుంది. And there lies the ఈ fulfillment. ఇన్స్టిట్యూట్ లో నీవు చదివినందుకు సార్థకత అయిపోతావు. There lies the fulfillment in being the recipient of కనుక study ఎవరి here. దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా తీసుకోకుండా చదువులు చెప్పిస్తున్నాము. Not even Naya Paisa is received here. Education is offered మీరు free. దీనికి అందించవలసినటువంటి యొక్క ఘనత ఏమిటి? What is that you can pay back in ఈ turn? ఇన్స్టిట్యూట్ కంతా ఈ కృతజ్ఞతను ఏ విధంగా అందించాలి? How do you express gratitude to the institute? మీరు ఇక్కడి నుంచి పోయి ఇక్కడ నేర్చుకునేవన్నీ 10 మందికి పంచితే అదే దీనికి ఇవ్వవలసినటువంటి కృతజ్ఞత. All that you have learned here, when you share with others, the moment you go outside, is true gratitude. ఇది నిజమైనటువంటి గ్రాటిట్యూడ్. It's true gratitude. ఈ దీన్ని మీరు అందించాలని మీరు ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి. You should determine to share your knowledge that you acquired here. నీ ఉద్యోగం నీవు చేసుకో, దాన్ని వదలనక్కర్లేదు. Do your నీ job. తల్లిదండ్రులు నీవు పోషించుకో, తప్పులేదు. Take care of your parents. కానీ But దానితో పాటు ఈ యొక్క దీనికి కూడా నువ్వు చదివినటువంటి గురువుల యొక్క స్థానానికి కూడా ఒక కృతజ్ఞతను అందించాలి. along with that, you should show gratitude to the institute where you study. దైవత్వాన్ని హృదయంలో నింపుకోండి మొదలు. Fill your heart with అక్కడి నుంచి divinity. వచ్చిన అన్ని కూడా పవిత్రంగానే ఉంటుంటాయి. Everything else are bound to be sacred. ట్యాంక్ పవిత్రమైన నీటితో నింపుకున్నప్పుడు ట్యాప్స్ అంతా పవిత్రమైన నీళ్లే వస్తాయి. When the tank is full of pure water, you draw the same pure నీ water of the హృదయమే tap. ట్యాంక్. Your heart is the tank. నీ చూపులు, నీ నడతలు, నీ మాటలు, నీ చేష్టలు అన్ని కూడా నువ్వు ట్యాప్స్. Words, deeds, and thoughts, they're all taps. కనుక దీని నిండుకు నీవు ప్రేమతో నింపుకుంటే ఈ ప్రేమతోనే నీవు ప్రపంచాన్ని అంతా కూడా అనుభవించవచ్చు. Fill your heart with love so that you experience the whole world with love. ఈ విధమైన యొక్క మార్గం లోపల విద్యార్థులు ప్రవేశించి Students should walk along this path. ఆదర్శ విద్యార్థులుగా మీరు రూపొందాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Students should walk along this path. They should be ideals to the society, be ideals unto themselves. And Bhagavan brings his divine discourse to a close. భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ జయ రాజ జయ మాధవ జయ రాజ జయ మాధవ గౌరీ మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవ హరి నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ గౌరీ జయ జయ రాధ జయ మాధవ గౌరీ జయ భవ భయ హరణ సంవిత చరణ భవ భయ హరణ సంవిత చరణ గౌరీ జయ రాధ జయ భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ జయ రాజ జయ మాధవ శౌరి జయ రాజ జయ మాధవ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం ఓం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం